హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో వివరంగా చూద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మన డేటా, యాప్స్, సాఫ్ట్వేర్ మన కంప్యూటర్ లేదా మొబైల్లో కాకుండా ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ సర్వర్స్లో అంటే క్లౌడ్ సర్వర్స్లో స్టోర్ అండ్ మేనేజ్ చేయడం. అంటే మనం ఎక్కడ ఉన్నా ఏ డివైస్తో అయినా ఇంటర్నెట్తో డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఉదాహరణకి జీమెయిల్లో ఈమెయిల్స్ను చెక్ చేయడం, గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ను అప్లోడ్ చేయడం అన్నీ క్లౌడ్ కంప్యూటర్తోనే జరుగుతున్నాయి. సులభంగా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఆకాశంలో ఉన్న ఒక పెద్ద ఆన్లైన్ కంప్యూటర్ అని అనుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా పనిచేస్తుందంటే ఇది 3 మెయిన్ పార్ట్స్ ద్వారా వర్క్ అవుతుంది: ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ మరియు ఇంటర్నెట్. ఫ్రంట్ ఎండ్ అనేది మనం ఇంటరాక్ట్ అయ్యే ఇంటర్ఫేస్, అంటే యాప్స్ అండ్ వెబ్సైట్స్. ఉదాహరణగా జీమెయిల్, గూగుల్ డ్రైవ్, జూమ్ గా చెప్పచ్చు. బ్యాక్ ఎండ్ అనేది క్లౌడ్ సర్వర్స్ తో కూడి ఉంటుంది. ఇది పెద్ద డేటా సెంటర్స్ లో ఉంటాయి. ఇక్కడే డేటా సేవ్ అవుతుంది మరియు ప్రాసెస్ అవుతుంది. సర్వర్స్ మాత్రమే కాకుండా డేటాబేస్, స్టోరేజ్ సిస్టమ్ మరియు అప్లికేషన్ లాజిక్ కూడా బ్యాక్ ఎండ్ లో భాగమే. ఇంటర్నెట్ అనేది ఫ్రంట్ ఎండ్ మరియు బ్యాక్ ఎండ్ల మధ్య బ్రిడ్జ్ గా పనిచేస్తుంది. గూగుల్ డాక్యుమెంట్ లో టైప్ చేసిన డేటా క్లౌడ్ సర్వర్ లో సేవ్ అవుతుంది. ఇంటర్నెట్ ద్వారా టీమ్ మెంబర్స్ కూడా సేమ్ డాక్యుమెంట్ ను యాక్సెస్ మరియు ఎడిట్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది: పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ మరియు హైబ్రిడ్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే క్లౌడ్ సర్వీస్. ఉదాహరణకి గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ మరియు ఐక్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ అనేది స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ కోసం ఉండి సెన్సిటివ్ డేటా సెక్యూర్ గా ఉంచుతుంది. ఉదాహరణకు బ్యాంక్స్ మరియు కార్పొరేట్ ఇంటర్నల్ సర్వర్స్. హైబ్రిడ్ క్లౌడ్ అనేది పబ్లిక్ మరియు ప్రైవేట్ క్లౌడ్ల మిశ్రమం. ఉదాహరణకి ఒక బ్యాంక్ లో కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ ప్రైవేట్ క్లౌడ్ లో ఉంచి జనరల్ బ్యాంకింగ్ యాప్ ని పబ్లిక్ క్లౌడ్ లో హోస్ట్ చేస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాస్ట్ సేవింగ్, అంటే పెద్ద హార్డ్వేర్ కొనడం లేదా మెయింటైన్ చేయడం అవసరం ఉండదు. సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారా క్లౌడ్ సర్వీసెస్ ని సులభంగా వాడుకోవచ్చు. ఎనీవేర్ యాక్సెస్, అంటే ఇంటర్నెట్ ఉన్న ఏ డివైస్ తో అయినా డేటాను యాక్సెస్ చేసుకోగలం. ట్రావెల్లో ఉన్నప్పుడు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా రిమోట్ వర్క్ కోసం ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. స్కేలబిలిటీ, అంటే ఆర్గనైజేషన్ గ్రోత్ కై అవసరాన్ని బట్టి రిసోర్సెస్ ను ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయవచ్చు. డేటా సెక్యూరిటీ, అంటే మోడర్న్ క్లౌడ్ సర్వర్స్ ఎన్క్రిప్టెడ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి. డేటా లాస్ రిస్క్ చాలా తక్కువ. ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్ వల్ల హ్యాకర్స్ నుంచి కూడా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఆటోమేటిక్ అప్డేట్స్, అంటే సాఫ్ట్వేర్స్, యాప్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. మాన్యువల్ ఇన్స్టలేషన్ అవసరం ఉండదు. కొలాబరేషన్, అంటే మల్టీ యూజర్స్ ఒకే డాక్యుమెంట్ ను సేమ్ టైంలో ఎడిట్ చేయగలరు. ఉదాహరణకు గూగుల్ డాక్యుమెంట్స్, షీట్స్ అండ్ ఫిగ్మా. క్లౌడ్ కంప్యూటింగ్ మన డైలీ లైఫ్ లో చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఉదాహరణకు గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ ద్వారా మన ఫైల్స్, ఫోటోస్, వీడియోస్ ను సులభంగా స్టోర్ చేసి ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో మనం చూసే మూవీస్, వీడియోస్ అన్నీ క్లౌడ్ సర్వర్లో సేవ్ అయ్యి అక్కడ నుండి మనకు స్ట్రీమ్ అవుతాయి. అలాగే జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా ఆన్లైన్ మీటింగ్స్, రియల్ టైం కొలాబరేషన్ చేయడం కూడా క్లౌడ్ వల్లే సాధ్యమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్స్ కి అమెజాన్ వెబ్ సర్వీస్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి ప్రొవైడర్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సర్వీసెస్ ను అందిస్తున్నాయి. మొత్తానికి మనం ప్రతిరోజు వాడే యాప్స్ మరియు సర్వీసెస్ అన్ని క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ పై ఆధారపడి ఉంటున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ మన డిజిటల్ లైఫ్ ను మరింత ఫ్లెక్సిబుల్, కన్వీనియంట్ మరియు సెక్యూర్ గా మార్చుతోంది. ఇది మనకు ఎనీవేర్, ఎనీ టైమ్ యాక్సెస్ అందించడంతో పాటు కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఈజీ కొలాబరేషన్, ఆటోమేటిక్ అప్డేట్స్ వంటి సౌకర్యాలను కూడా ఇస్తుంది. భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ టూల్స్ కూడా క్లౌడ్ బేస్డ్ అవ్వడం ఖాయం. క్లౌడ్ కంప్యూటింగ్ వలన మన ప్రొడక్టివిటీ పెరగడమే కాకుండా మనకు మరింత కన్వీనియన్స్ కూడా లభిస్తుంది. అందువల్ల రాబోయే డిజిటల్ వరల్డ్ లో క్లౌడ్ కంప్యూటింగ్ పాత్ర అత్యంత కీలకమైనదిగా చెప్పవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.